మహామృత్యుంజయ మంత్రం శివునికి సంబంధించిన అత్యంత శక్తివైన మంత్రం. ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపించడం ద్వారా ఎంత పెద్ద ఆరోగ్య సమస్యలైనా అధిగమించవచ్చని, మరణ భయాన్ని తొలగించవచ్చని నమ్ముతారు. ఈ మంత్రం శారీరక, మానసిక బలాన్ని పెంపొందిస్తుందని భక్తులను విశ్వసిస్తారు. ఓం గం గణపతయే నమః అనే గణేశ మంత్రం జీవితంలోని అడ్డంకులను తొలగించి విజయాన్ని అందిస్తుందని చెప్తారు. కొత్త పనులు ప్రారంభించే ముందు ఈ మంత్రాన్ని జపించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ మంత్రం ఆత్మవిశ్వాసాన్ని, సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. సరస్వతీ దేవికి అంకితమైన సరస్వతి వందన విద్యార్థులకు జ్ఞాన సాధనకు అత్యంత ప్రయోజనకరం. ఈ స్తోత్రం మేధస్సును, సృజనాత్మకతను, ఏకాగ్రతను పెంచుతుందని నమ్ముతారు. విద్యారంగంలో విజయం సాధించాలనుకునే వారు ఈ వందనను రోజు పఠించవచ్చు. హనుమాన్ చాలీసా హనుమంతునికి సంబంధించిన 40 శ్లోకాల సమాహారం. ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా ధైర్యం, శక్తి, రక్షణ లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కల్పించడంలో ఈ స్తోత్రం ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. ఓం దుమ్ దుర్గాయై నమః అనే దుర్గా మంత్రం జీవితంలోని సవాళ్లను ఎదిరించే శక్తినిస్తుందనంటున్నారు. దుర్గాదేవి శక్తిని ప్రసాదించే ఈ మంత్రం కష్ట సమయాల్లో ధైర్యం, స్థిరత్వాన్ని ఇస్తుంది. శాంతి మంత్రం మనస్సును శాంతిపరచడానికి, సానుకూల శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఒత్తిడి, అశాంతితో జీవితం తలకిందులైనట్టుగా అనిపిస్తున్న సమయంలో ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మానసిక స్థిరత్వం, శాంతి లభిస్తాయని నమ్ముతారు.